అడవి ప్రాణుల ఆత్మగౌరవ యుద్ధం. ఒక అందమైన విశ్వవిద్యాలయం 1000 ఎకరాల విస్తీర్ణంలో ఒక సుందరమైన అడవిలో ఉంది. ఆ అడవి మధ్యలో ఒక అద్భుతమైన సరస్సు. జింకలు, నెమళ్ళు, తాబేలులు, పక్షులు స్వేచ్ఛగా సంచరించే ఆ ప్రదేశం ప్రకృతి రమణీయతకు నిలయంగా ఉంటుంది. కానీ ఈ స్వర్గసమానమైన ప్రదేశంలో ఒక పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. విశ్వవిద్యాలయాన్ని ఆధునీకరించేందుకు కొంత అడవిని నరికివేశారు. జంతువులు భయంతో పరుగులు తీశాయి. కొన్ని ప్రాణులు తమ బసతులను కోల్పోయాయి. అయితే ఇది మొదటి విడత మాత్రమే. ఇప్పుడు ప్రభుత్వం మిగిలిన అడవిని ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తుంది. ఆ కంపెనీలు తమ భవన నిర్మాణం కోసం అడవిని నరకడం ప్రారంభించాయి. పొగలు, యంత్రాల శబ్దం, చెట్లు నేలకొరిగే దృశ్యాలు అక్కడి జీవరాశిని భయపెట్టాయి. ప్రాణులు ఇప్పుడు ఇక్కడ నిలవలేవు. చుట్టూ జనవాసాలే. వేరే అడవికి వెళ్లే మార్గం లేదు. ఈ కష్ట పరిస్థితుల్లో కొన్ని జంతువులు మనుషులను ఎదిరించాలని అనుకుంటాయి. మరికొన్ని మనుషులకు మొర పెట్టుకున్నాయి, మమ్మల్ని కనికరించండి అని. కొన్ని జంతువులు విద్యార్థులకు, ప్రకృతి ప్రేమికులకు ఈ వార్తను తెలియజేయడం మొదలు పెడతాయి. క్రమంగా ఈ విషయం మీడియాలో హైలైట్ అవుతుంది. విద్యార్థులు, పర్యావరణవేత్తలు నిరసన తెలియజేస్తారు. కానీ చాలా భాగం అడవి ధ్వంసం అయింది. కొన్ని జంతువులు తమ ప్రాణాలను కోల్పోయాయి. మిగిలినవి కన్నీటితో చూస్తూ ఉంటాయి. సంవత్సరాలు గడిసిపోయాయి. ఇప్పుడు ఆ అడవి లేదు. పెద్ద బిల్డింగ్లు, రోడ్లు కనిపిస్తాయి. కానీ ఒక మూల చిన్న చెట్టు మాత్రమే మిగిలి ఉంటుంది. ఒక చిన్న బాలుడు తన తండ్రిని అడుగుతాడు, నాన్నా, ఇది ఎప్పటి చెట్టో తెలుసా అని. తండ్రి చిన్నపాటి భావోద్వేగంతో, కన్నీరు దాచుకుంటూ, ఈ ఒకటే చెట్టు మిగిలింది బాబూ అని చెప్పవలసి వచ్చినప్పుడు, ఇది ఓ కథను చెబుతుంది.